పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ చేయాలని ఎస్సీసీ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు. 3, 14 పోలింగ్ కేంద్రాల పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్నారు. ఇక వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగింది. ఘర్షణ పోలింగ్ జరిగింది. ఈ 2 స్థానాలకు కూటమి, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 81.53% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా మారెడ్డి లతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, ఏంటి మళ్ళీ రీపోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, ఏదైతే ఉప ఎన్నిక జెడ్పీటీసీ జరిగిందో ఆ నేపథ్యంలో కొన్ని ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తోంది, ఓటర్లు ఎవరు కూడా ఓట్లు వినియోగించుకోలేదు, బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు స్లిప్పులు తీసుకొని ఓట్లు వేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లను ఎవరు కూడా ఓట్లు వేయించలేదని చెప్పి కూడా మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి ఎన్నికల కమిషన్ అయితే నిర్ణయం తీసుకునింది. ఏదైతే 3 అలాగే 14 పోలింగ్ బూత్ నెంబర్లు సంబంధించిన ఈ పోలింగ్ బూత్లలో 2 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్. దీంతో ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా కాసేపటి క్రితమే పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ 2 పోలింగ్ బూత్లలో పోలింగ్ నిర్వహించబోతున్నారు. అలాగే నిన్న ఎవరైతే ఓటింగ్ పాల్గొనలేదో అచ్చివల్లి అలాగే కొత్తపల్లి గ్రామ ప్రజలు ఈ రోజు వారి ఓట్లను వినియోగించుకునేందుకు అవకాశం ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. నిన్న వీళ్ళందరూ కూడా అవినాష్ రెడ్డి వద్దకు వెళ్లి, ఎంపీ అవినాష్ రెడ్డి వద్దకు వెళ్లి, మేము ఎవరము కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు, మాకు కనీసం చూడండి మా వేలికి ఇంకు కూడా వేయలేదు, కానీ మా పేరుతో వేరే వాళ్ళు ఓట్లు వేసేశారని చెప్పి కూడా మొరపెట్టుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈసీ ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించి అక్కడ విన్నవించింది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఈ ఆర్డర్స్ అయితే పాస్ అయ్యాయి. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. 2 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి వారు కూడా ఈ రోజు ఇది ఇద్దరికి కూడా ఒక పెద్ద బిగ్ ట్విస్ట్ అని చెప్పి కూడా అనుకోవచ్చు. నిన్న సాయంత్రం వరకు కూడా 5 గంటల వరకు జరిగినటువంటి పోలింగ్ రీపోలింగ్ ప్రసక్తే లేదు, ఇంకా అందరూ కూడా సజావుగా జరిగిపోయింది అని భావించారు. అయితే రాత్రి ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో ఇద్దరికి షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు 2 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నమోదు చేయనున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా పోలీసులు అలాగే ఎన్నికల అధికారులు కూడా చేసినటువంటి పరిస్థితి. అలాగే నిన్న దాదాపు పులివెందులలో 15 పోలింగ్ బూత్లలో ఓటింగ్ జరిగింది. అయితే ఈ రోజు రీపోలింగ్ మాత్రం 2 పోలింగ్ స్టేషన్లో మాత్రమే రీపోలింగ్ అయితే నిర్వహించబోతున్న నేపథ్యంలో పోలీసులు కూడా నిన్న జరిగినటువంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో భద్రత కూడా ఏర్పాటు చేశారు. నిన్న ఏదైతే దొంగ ఓటర్లు వచ్చి ఓటు వినియోగించుకున్నారో అట్లా లేకుండా ఈ రోజు స్లిప్పులు అలాగే స్లిప్ లో ఉన్నటువంటి వ్యక్తి మనుషులు ఇతనా కాదా అని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రోజు రీపోలింగ్ కు వెళ్తున్నటువంటి ఓటర్లకు అక్కడ అనుమతించే పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది మరి మొత్తానికి ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో మాత్రం ఒక 1000 పైన ఓట్లు ఈరోజు ఉన్నాయి. మామూలుగా నిన్న అయితే మొత్తంగా 10,600 ఏదైతే ఓట్లు ఉన్నాయో పూర్తి స్థాయిలో జెడ్పీటీసీ స్థానం సంబంధించినవి. అయితే నిన్న మాత్రం ఓన్లీ 8,000 చిల్లర, ఏదైతే 8,130 100 అట్లా 8,100 వరకు మాత్రమే పోల్ అయ్యాయి పూర్తి స్థాయిలో. అయితే 2,000 గైర్హాజరైనట్లుగా ఎవరు 2,000 మంది పోలింగ్ స్టేషన్లకు రాలేదు, అలాగే వారు ఓటు హక్కు కూడా వినియోగించుకోలేదని చెప్పి కూడా అధికారిక లెక్కల ప్రకారం అయితే తెలుస్తుంది. మరి ఈ రోజు ఈ 1000 ఓట్లకు సంబంధించినటువంటి 2 పోలింగ్ బూత్లు కలిసి కూడా 1000 మంది మాత్రమే ఓటు ఉంది. మరి ఈ 1000 మందిలో ఎంతమంది వస్తారు
అయితే ఇంకోటి ఇక్కడ చెప్తున్నారు వైసీపీకి పెద్దగా ఓటింగ్ జరగలేదని కూడా చెప్తున్నారు. మరి ఈ యొక్క 2 పోలింగ్ బూత్లలో ఓట్లు జరిగినంత మాత్రాన వైసీపీకి ఒరిగేది ఏముంది, అలాగే టీడీపీకి వచ్చే నష్టమే ఉందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి టీడీపీ వాళ్ళు మాత్రం గెలుపుపై పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న క్రాస్ ఓటింగ్ జరిగింది, టీడీపీకి ఖచ్చితంగా ఓట్లు పడ్డాయి అని టీడీపీ వారు చెప్తున్నారు. అలాగే వైసీపీ వారు మాత్రం టీడీపీ వాళ్ళు దొంగ ఓట్లు వేసుకున్నారు, రిగ్గింగ్ చేసుకున్నారు, బయట నుంచి పిలిపించుకోనని చెప్పి కూడా చెప్తున్నారు. మరి రేపు దీనికి సంబంధించినటువంటి ఫలితాలు రేపు మధ్యాహ్నం కంతా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మరి ఈ రోజు ఈ రీపోలింగ్ అయిన వెంటనే ఈ బ్యాలెట్ బాక్సులను కూడా కడప స్ట్రాంగ్ రూమ్స్ కి తరలించి రేపు ఎన్నికల ఫలితాలను కూడా కౌంటింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. కౌంటింగ్ జరిగిన 1 గంట 2 గంటల్లోనే ఈ ఫలితాలు కూడా వెల్లడయ్యే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసీ ఇచ్చినటువంటి ఈ ఆదేశాలను రీపోలింగ్ కు సంబంధించిన మరి ఎలా చూస్తారు, ఇంకా ఎక్కడైనా వేరే పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి అక్కడ కూడా అక్రమాలు జరిగాయని చెప్పి భావిస్తే అక్కడ కూడా రీపోలింగ్ పెట్టాలి అనే ఒక ప్రతిపాదన ఏమైనా చేస్తుందా అనేది కూడా ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది సునీత. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.